డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై క్లాస్ రూమ్. ప్రస్తుతం మనం త్రిమితీయ వస్తువులను ద్విమితీయంగా చూపుట అనే అధ్యాయంలోని అంశాలు నేర్చుకుంటున్నాం. చివరి క్లాస్లో మనం అభ్యాసం 13.1లో ఐసోమెట్రిక్ డాట్ షీట్ పైన సమఘనాకార వస్తువులను ఏ విధంగా గీయాలి అనేది మనం నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా త్రిపరిమాణ వస్తువుల యొక్క పరిచయం కూడా చేసుకున్నాం. ఈ తరగతిలో మనం కొన్ని త్రిపరిమాణ వస్తువులను గురించి చూడడంతో పాటు అంచులు, తలాలు, శీర్షాలు, బహుముఖి ఫలకాలు మొదలగు వాటి గురించి నేర్చుకుందాం. సో ఇక్కడ ముందు మనకు ఒక త్రిపరిమాణ వస్తువు వచ్చింది, త్రిమితీయ వస్తువు. ఇది ఇంకొక త్రిమితీయ వస్తువు, ఇదొక త్రిమితీయ వస్తువు, ఇదొక త్రిమితీయ వస్తువు. చూడండి ఇవి ఏ విధంగా ఉన్నాయో. మన నిత్య జీవితంలో ఇటువంటి ఆకారాలను చాలా చూస్తూ ఉంటాం. వీటిని భ్రమణం చెందిస్తే ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూడండి. వాటి యొక్క తలాలు మనకు ఇప్పుడు స్పష్టంగా కనపడుతున్నాయి కదా. తలము అంటే ఏమిటి మరి? చదునైన భాగాన్ని తలం అంటాం. సమతలము, వక్రతలము అని మనకు రెండు రకాలు ఉంటాయి. సమతలం అంటే తలం మొత్తం చదునుగా ఉండి ఒకే లెవెల్లో ఉంటుంది. వక్రతలం అంటే ఈ విధంగా వంకరగా ఉంటుంది. ఇక్కడ మనకు ఈ మొదటిది మరియు చివరి దాంట్లో చదునైన తలాలు ఉన్నాయి. రెండవ మరియు మూడవ దాంట్లో వక్రతలాలు ఉన్నాయి. ఇట్లా క్రాస్గా వక్రంగా ఉన్నాయి కదా. మరి ఈ తలాన్ని బట్టి మనం త్రిమితీయ వస్తువులని రెండు రకాలుగా వర్గీకరించుకోవడం జరిగింది. మొదటిది బహుముఖి ఫలకము, రెండవది బహుముఖేతర ఫలకము. మరి బహుముఖి ఫలకము అంటే ఒక వస్తువు యొక్క అన్ని తలములు సమతలములు అయితే ఆ వస్తువుని బహుముఖి ఫలకము అని అంటాము. ఒక వస్తువు యొక్క అన్ని తలాలు సమతలాలు అంటే చెప్పుకున్నాం కదా మనం, అన్ని తలాలు చదునుగా ఉంటే ఆ వస్తువుని బహుముఖి ఫలకం అంటాం. అలాగే ఒక వస్తువు యొక్క తలములలో కనీసం ఒకటి వక్రతలం అయితే ఆ వస్తువుని మనం బహుముఖేతర ఫలకము అని అంటాం. ఓకే, అంటే కనీసం ఒక తలం అన్నా మనకు వక్రతలం అయింది అనుకోండి, ఒక బహుముఖి అన్నప్పుడు దానికి ఎన్ని తలాలైనా ఉండవచ్చు. ఆ తలాలన్నీ కూడా సమతలాలే అయితే అది బహుముఖి ఫలకం. కనీసం ఒకటైనా వక్రతలం ఉంటే, ఒక్క వక్రతలం ఉన్నా అది బహుముఖేతర ఫలకం అవుతుంది. ఇక్కడ నేను కొన్ని బహుముఖిలు మీకు చూపిస్తున్నాను, త్రిపరిమాణ వస్తువుల్ని చూపిస్తున్నాను. ఈ త్రిపరిమాణ వస్తువులలో ఏవి బహుముఖి ఫలకాలు, ఏవి బహుముఖేతర ఫలకాలు మీరు గుర్తించగలరా? అన్ని చదునైన తలాలు ఏవి ఉన్నాయి, వక్రతలాలు వేటిలో ఉన్నాయి అనేది మీరు గమనించగలరు కదా. చూడండి, వీటిని మనం వర్గీకరిస్తే ఇది బహుముఖేతర ఫలకం మొదటిది. మరి రెండవది ఇదేముంది, ఎందుకు ఇది బహుముఖేతర ఫలకం? దీని యొక్క తలం వక్రంగా ఉంది ఈ విధంగా, కాబట్టి ఇది వక్రతలం కలిగి ఉంది కాబట్టి ఇది బహుముఖేతర ఫలకం అవుతుంది. మరి రెండవది కూడా బంతి మాదిరిగా వక్రతలాన్ని కలిగి ఉంది కాబట్టి ఇది కూడా బహుముఖేతర ఫలకం అవుతుంది. మరి మూడవ వస్తువు తీసుకుంటే దీని యొక్క అన్ని తలాలు చదునుగానే ఉన్నాయి. ఒక తలమేమో త్రిభుజాకారంలో, మరొక తలం కూడా త్రిభుజాకారంలో, వీటి ప్రక్కతలాలు మనకు చతుర్భుజాకారంలో సమతలాలుగా ఉన్నాయి కాబట్టి ఇది
బహుముఖి ఫలకం అవుతుంది. ఇది కూడా వక్రతలాన్ని కలిగి ఉంది. దీన్ని శంకు ఆకారం అంటాము. దీన్ని స్తూపాకారం అంటాం. మొదటి దాన్ని స్తూపాకారం అంటాము. ఇప్పుడు మనం ఇక్కడ ఈ నాలుగవ దాన్ని శంకు ఆకారం అంటాము. ఈ శంకు కూడా వక్రతలాన్ని కలిగి ఉంది కాబట్టి ఇది కూడా బహుముఖేతర ఫలకం అవుతుంది. మరి ఇక్కడ సమఘనం ఉంది. సమఘనం కూడా అన్ని చదునైన తలాలనే కలిగి ఉంది కాబట్టి సమఘనం అనేది బహుముఖి ఫలకం అవుతుంది. అదేవిధంగా ఇది ఒక చతుర్ముఖి అంటాం దీన్ని. సో ఈ పేర్ల గురించి మనం మళ్ళీ తర్వాత తెలుసుకుంటాం. ఈ చతుర్ముఖి కూడా మనకు అన్ని సమతలాలే కలిగి ఉంది కాబట్టి బహుముఖి ఫలకం అవుతుంది. మరి ఇక్కడ మనం కొన్ని వస్తువులు చూస్తున్నాం. ఇందులో బహుముఖి ఫలకాలు, బహుముఖేతర ఫలకాలు అన్నీ కలిసిపోయి ఉన్నాయి. మీరు గుర్తుంచుకోండి ఒక్కొక్కటి. ఇదేమవుతుంది? అన్నీ చదునైన తలాలే కాబట్టి ఇది బహుముఖి ఫలకం. ఇక్కడ నేను ఎర్ర మార్క్ పెట్టి చూస్తున్నాను. ఇది బహుముఖి ఫలకం. ఇది బహుముఖి ఫలకమే. ఇది బహుముఖి ఫలకమే. ఇది బహుముఖి ఫలకమే. ఇది బహుముఖి ఫలకమే. ఈ మూడు మాత్రం బహుముఖేతర ఫలకాలు. ఎందుకంటే వక్రతలాల్ని కలిగి ఉన్నాయి ఈ మూడు మనకు. కాబట్టి ఈ మూడు బహుముఖేతర ఫలకాలు అవుతాయి. మరి తదుపరి అంశం త్రిపరిమాణ వస్తువుల యొక్క తలములు, అంచులు, శీర్షములు అంటే ఏందో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక సమగణం తీసుకున్నాను. ఇందులో తలము అని దేన్ని అంటామో చెప్పుకున్నాం. చదునైన ప్రాంతాన్ని కలిగి ఉన్నదాన్ని తలము అంటాం. సో ఇక్కడ ఇదొక చదునైన ప్రాంతం కాబట్టి ఇదొక తలం, ఇదొక తలం, ఈ ప్రాంతం ఒక తలం. మరి ఇందులో మనకు మూడే తలాలు ఉన్నాయా? మనకు కనిపించని ఇంకో మూడు తలాలు కూడా ఉన్నాయి. ఎడమ వైపుకు కనిపించకుండా ఒక తలం, వెనక వైపుకు కనిపించకుండా ఒక తలం, కింది వైపుకు కనిపించకుండా ఒక తలం ఉన్నాయి. సో ప్రస్తుతానికి మనకు కనిపించేవి ఇక్కడ మూడు తలాలు. ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. వీటిని ఏమంటాం మనం? తలము అని అంటాం. 6 తలాలు ఉన్నాయి లేదా 6 ముఖాలు ఉన్నాయి అని కూడా అనవచ్చు. మరి అంచులు అంటే ఏంది? అంటే తలములు కలిసే ప్రాంతాన్ని, ఒక రేఖలాగా ఉంది కదా, రేఖాఖండంలాగా, వాటిని మనం అంచులు అంటాం. ఈ పై తలము ఈ ప్రక్క తలం కలిసే ప్రాంతం ఇదేంటిది? ఇదొక అంచు. అట్లాగే ఇదొక అంచు. ఈ వెనక వైపు తలం ఈ ప్రక్క తలం కలిసే ప్రాంతం ఇదొక అంచు. ఇట్లా మనకు రేఖాఖండాల్లాగా కనపడేవి, భుజాల్లాగా కనపడేవన్నీ కూడా అంచులు అవుతాయి. ఇదొకటి, ఇదొకటి, అట్లాగే ఇదొకటి. ఈ విధంగా ప్రస్తుతానికి మనకు కనిపిస్తున్నవి అంచుల్ని మనం గుర్తిద్దాం. వీటిని మనం ఏమంటాం? మనం అంచులు అంటాం, లేదా భుజాలు అని కూడా అనవచ్చు అనుకోండి. మరి శీర్షములు అంటే ఏంది? అంచులు కలిసే ప్రాంతాలు శీర్షాలు. తలాలు కలిసే ప్రాంతమేమో అంచు అయితే, అంచులు కలిసే ప్రాంతాలు శీర్షాలు. అంటే అంచులు ఎక్కడ కలుస్తున్నాయి? ఇక్కడ కలిసింది, ఇక్కడ కలుస్తుంది, ఇక్కడ కలుస్తున్నాయి, ఇక్కడ కలుస్తున్నాయి, ఇక్కడ కలుస్తున్నాయి. కాబట్టి వీటిని ఒకసారి గుర్తిస్తే అంచులు కలిసే ప్రాంతాలు ఇది, నెక్స్ట్ ఇక్కడ, 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 ఈ విధంగా ఇవి మనకు అంచులు కలిసే ప్రాంతాలు. కాబట్టి ఇవన్నీ ఏమైతే మనకు శీర్షాలు అవుతాయి. అదేవిధంగా మరొక పటం తీసుకుందాం. ఒక చతుర్ముఖి కాదు, ఇది చతుర్ముఖి కాదు, దీన్ని చతురస్రాకార పిరమిడ్ అంటాం. మరి పేర్ల గురించి మనం తర్వాత తెలుసుకుందాం. మరి దీని యొక్క తలాలు, అంచులు, శీర్షాలు చూద్దాం. మనకు మొదట తలాలంటే ఈ త్రిభుజాకార తలాలు మనకు 4 ఉన్నాయి కదా. ప్రతి కింద చతురస్రాకార ఒక తలం ఉండి, ఈ చతురస్ర భుజాల పైన ఒక్కొక్క భుజం పైన ఒక్కొక్క త్రిభుజం ఉంది.
మరి 4 భుజాలు ఉన్నాయి కాబట్టి చతురస్రానికి 4 భుజాల పైన 4 త్రిభుజాలు, కింద చతురస్రం. మొత్తం 5 తలాలు ఉన్నాయి. చూడండి ఇక్కడ ఇదొక తలం, ఈ త్రిభుజం ఒక తలం, ఈ త్రిభుజం ఒక తలం, ఈ త్రిభుజం ఒక తలం, ఈ ముందుకుండే త్రిభుజం ఒక తలం, కింద చతురస్రం ఒక తలం. మొత్తం మీద మనకు ఇవి 5 తలాలు ఉన్నాయి. మరి అంచులు, మనకు అంచులు స్పష్టంగా రేఖాఖండాలతో కనిపిస్తూనే ఉన్నాయి భుజాల మాదిరిగా. కాబట్టి ఇదొక అంచు, ఇది 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 అదేవిధంగా ఇది, కింద ఉన్న మనకు చతురస్రం యొక్క 4 భుజాలు కూడా అంచులు అవుతాయి. ఇవి అంచులు. శీర్షాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఎక్కడ అంచులు కలిసే ప్రాంతాలు, ముందు పైది ఈ విధంగా మనకు రౌండప్ చేస్తున్నాను నేను. ఇవన్నీ కూడా మనకు శీర్షములు అవుతాయి. ఈ విధంగా మనం త్రిపరిమాణ వస్తువులలో తలాలు, అంచులు, శీర్షాలని గుర్తిస్తుంటాం. తదుపరి మరి బహుముఖి ఫలకాల్లో మళ్ళీ 2 రకాలు. క్రమ బహుముఖి ఫలకం అంటే చూద్దాం ముందు. ఒక బహుముఖి యొక్క అన్ని తలాలు సర్వసమానాలైతే, అన్ని తలాలు సర్వసమానాలు. సర్వసమానాలంటే మనకు తెలుసు, ఒకే ఆకారం కలిగి ఉండాలి, ఒకే పరిమాణం కలిగి ఉండాలి. మరి ఈ విధంగా ఒక బహుముఖి యొక్క అన్ని తలాలు సర్వసమాన తలాలే అయితే అప్పుడు ఆ బహుముఖిని క్రమ బహుముఖి ఫలకము లేదా సమ బహుముఖి ఫలకము అని అంటాము. ఉదాహరణకు మన సమగణం తీసుకుంటే సమగణం యొక్క ప్రతి తలం కూడా చతురస్రం, అది కూడా సమాన భుజం కలిగిన చతురస్రాలు అవుతాయి. మరి సమాన భుజం కలిగిన చతురస్రాలు అంటే సర్వసమానాలే కదా. కాబట్టి బహుముఖి యొక్క సమగణం యొక్క అన్ని తలాలు సర్వసమానాలు కాబట్టి సమగణం అనేది ఒక క్రమ బహుముఖి ఫలకము లేదా సమ బహుముఖి ఫలకము. అట్లాగే ఇదొక చతుర్ముఖి. ఈ చతుర్ముఖి యొక్క అన్ని తలాలు కూడా సమతలాలే అవుతాయి, అది కూడా సర్వసమాన తలాలు అవుతాయి. కాబట్టి చతుర్ముఖి కూడా ఒక క్రమ బహుముఖి ఫలకం. క్రమ బహుముఖి ఫలకం కావాలంటే అన్ని తలాలు సర్వసమానాలు కావాలి. మరి అసమ బహుముఖి ఫలకం సమ బహుముఖి ఫలకానికి వ్యతిరేకం, అసమ బహుముఖి ఫలకం. అసమ బహుముఖి ఫలకం అంటే కనీసం ఒక తలమైన సర్వసమానంగా ఉండొద్దు, లేదా అన్ని బహుముఖి తలాలు సర్వసమానాలు కాకపోతే అప్పుడు ఆ వస్తువుని అసమ బహుముఖి అంటాం. ఉదాహరణకు ఇక్కడ ఒక పటం తీసుకున్నాను, దీన్ని పేరేందో తర్వాత చెప్పుకుందాం మనం. ఈ పటానికి పైన కింద ఏమున్నాయి, మనకు పంచభుజీలాగా ఉన్నాయి. 5 భుజాలు కలిగిన బహుభుజులు ఉన్నాయి. 1 2 3 4 5, 1 2 3 4 5. కానీ ప్రక్కలకి ఈ విధంగా దీర్ఘ చతురస్రాలాగా ఉన్నాయి కదా. కాబట్టి ఇది అంటే అన్ని తలాలు సర్వసమానాలు కావు. 2 తలాలేమో మనకు పంచభుజులు అయితే మిగిలిన తలాలు ఏమవుతున్నాయి, మనకు దీర్ఘ చతురస్రాలు అవుతున్నాయి. కాబట్టి ఇది ఒక అసమ బహుముఖి ఫలకం. అదేవిధంగా ఇక్కడ మీకు ఇంకొకని ఇస్తున్నాను చూడండి. ఇందులో కూడా రెండో పటంలో మనకు 2 త్రిభుజాలు అవపడుతున్నాయి, 3 ఏమో దీర్ఘ చతురస్రాలు అవపడుతున్నాయి. అట్లాగే 4వ దాంట్లో ఈ చివరి దాంట్లో కూడా 2 ఏమో షడ్భుజాకారాలు, 6 భుజాలు కలిగిన పటాలు ఉన్నాయి, మిగిలినవన్నీ దీర్ఘ చతురస్రాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఏమవుతాయి, మనకు అసమ బహుముఖి ఫలకాలు అవుతాయి. ఎందుకంటే ఈ మూడిట్లో అన్ని తలాలు సర్వసమానంగా లేవు కాబట్టి. నెక్స్ట్ మరి పట్టకము అంటే ఏంది, పిరమిడ్ అంటే చూద్దాం. ఇక్కడ నేను ముందు కొన్ని పటాలను మీకు చూపిస్తాను. ఈ అంశాన్ని మీరు చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే మనం పట్టకము పిరమిడ్లకు సంబంధించిన సమస్యలు తర్వాతి తరగతుల్లో క్షేత్రగణితంలో చేస్తూ ఉంటాం. కాబట్టి పట్టకము మరియు పిరమిడ్ యొక్క ఆకారం గురించి మీరు సరైన అవగాహనను కలిగి ఉండాల్సిందే. ముందు ఇక్కడ కొన్ని పటాలు ఇస్తున్నాను, మీరు జాగ్రత్తగా ఆ పటాలకున్న సారూప్యతను గమనించండి.
ఇక్కడ మీకు కొన్ని పటాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ పటాలు ఏంటివి చూద్దాం. వీటిలో ఉన్న సారూప్యత ఏంటో చూద్దాం. ప్రతి దాంట్లో పై తలము క్రింది తలము సర్వసమానంగా ఉన్నాయి కదా. మరియు ఈ ప్రక్క తలాలన్నీ కూడా దీర్ఘచతురస్రాలు అయి ఉన్నాయి కదా. అట్లాగే రెండో పటంలో పై తలం క్రింది తలం త్రిభుజం, ప్రక్క తలాలు అన్నీ కూడా ఎలా ఉన్నాయి, దీర్ఘచతురస్రాకారంలో ఉన్నాయి. ఇది కూడా పై తలం క్రింది తలం ఒకే విధంగా ఉంది, ప్రక్క తలాలన్నీ కూడా దీర్ఘచతురస్రాలు. ఈ 4 చివరి పటంలో కూడా పై తలం క్రింది తలం షడ్భుజాకారం కలిగి ఉండి, మళ్ళీ అవి కూడా ఎటువంటి ఆకారాలు, పైన క్రింద సర్వసమాన ఆకారాలు ఉండి ప్రక్కతలాలు మాత్రం దీర్ఘచతురస్రాలుగా ఉంటే వీటిని మనం పట్టకములు అంటాము. ఏమంటాం? పట్టకములు అని అంటాం. అంటే మరి నిర్వచనం ఏమని చూడవచ్చు? ఒక బహుముఖి యొక్క ఎదురెదురుగా సమాంతరంగా కలిగిన 2 తలాలు సర్వసమానాలై మిగిలిన తలాలన్నీ దీర్ఘచతురస్రాలుగా కొన్నిట్లో సమాంతర చతుర్భుజాలుగా కూడా ఉంటాయి అనుకోండి. మిగిలిన తలాలన్నీ దీర్ఘచతురస్రాలు లేదా సమాంతర చతుర్భుజాలుగా ఉంటే ఆ బహుముఖినే మనం పట్టకము అని అంటుంటాం. మరి పిరమిడ్ అంటే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ కూడా మీరు వీటికి ఉన్న స్వరూపతను గమనించండి. ఏ రకమైన ధర్మాన్ని కలిగి ఉన్నాయి ఇవి చూడండి. క్రింద ఎటువంటి బహుభుజి ఉన్నా కూడా ఈ బహుభుజి యొక్క శీర్షాల నుండి అంచులన్నీ ఒకే బిందువు వద్ద కలుసుకుంటున్నాయి కదా. అంచులన్నీ కూడా పైన ఒకే బిందువు వద్ద కలుసుకుంటున్నాయి అన్నిట్లో. కింద ఎన్ని బహుభుజి యొక్క భుజాల సంఖ్య ఎంత ఉందో అన్ని అంచులు శీర్షాల నుంచి బయలుదేరి ఒక బిందువు వద్ద కలుసుకుంటున్నాయి. ఇటువంటి వాటిని మనం పిరమిడ్లు అంటాం. ఏమంటాం? పిరమిడ్లు. పిరమిడ్ లేదా పిరమిడ్ బహువచనం అయితే పిరమిడ్లు. ఈ పిరమిడ్ల గురించి మీరు వినే ఉంటారు. మనకు సాంఘిక శాస్త్రంలో ఈజిప్ట్ చరిత్రలో మనం పిరమిడ్ల గురించి చదువుతుంటాం. పిరమిడ్ అనేది ఒక అద్భుత నిర్మాణం. ఇప్పుడు మరి ఈ పిరమిడ్ యొక్క నిర్వచనం చూస్తే ఒక బహుముఖి యొక్క అడుగు భాగం బహుభుజిగాను, బహుముఖి యొక్క అడుగు భాగమేమో ఏదైనా ఒక బహుభుజి. మొదటి దాంట్లో దీర్ఘచతురస్రం ఉంది, రెండో దాంట్లో త్రిభుజం ఉంది, మూడో దాంట్లో పంచభుజి ఉంది, నాలుగో దాంట్లో షడ్భుజి ఉండి మరి ప్రక్కతలాలు మాత్రం త్రిభుజాలుగా ఉన్నాయి అన్నిట్లో కదా. ఏ పక్కతలం తీసుకున్నా కూడా త్రిభుజాకారంగానే ఉంది అన్నిట్లో ఉంటే అప్పుడు ఆ బహుముఖిని మనం పిరమిడ్ అని అంటాం. బహుముఖి యొక్క అడుగు భాగం బహుభుజి అయి ఉండి మిగిలిన ప్రక్కతలాలు త్రిభుజాలుగా ఉంటే అది పిరమిడ్. అట్లాగే కాకుండా ఎదురుగా తలాలు సమాంతరంగా ఉండి అవి సర్వసమాన తలాలై ఉంటే మిగిలిన తలాలు దీర్ఘచతురస్రాలుగా ఉంటే అది పట్టకం అవుతుంది. పట్టకానికి పిరమిడ్కి ఉన్న తేడాను గమనించండి జాగ్రత్తగా. పిరమిడ్లోని అన్ని అంచులు ఒకే బిందువు వద్ద కలుసుకుంటాయి. అట్లాగే పట్టకంలోని పైతలము క్రింది తలముల మధ్య ఉన్న అంచులన్నీ కూడా సమాంతరంగా ఉంటాయి మరియు ఈ ప్రక్కతలాలన్నీ దీర్ఘచతురస్రాలుగా ఉంటాయి. పిరమిడ్ యొక్క ప్రక్కతలాలు త్రిభుజాలు, పట్టకం యొక్క ప్రక్కతలాలు దీర్ఘచతురస్రాలు లేదా సమాంతర చతుర్భుజాలు. ఇది మరి ఈ పట్టకము అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ని రకాల పట్టకాలు ఉన్నాయి, మరి వీటికి పేర్లు ఎలా పెడతాం ఒకసారి చూద్దాం. ఇప్పుడు మొదటి పట్టకం తీసుకుంటే ఆ పట్టకం యొక్క ఈ ఎదురెదురు సమాంతర సర్వసమాన తలాలు ఏ ఆకారంలో ఉన్నాయి? దీర్ఘచతురస్రాకారంలో ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం దీర్ఘచతురస్రాకార పట్టకము అని అంటాము. ఇదేంటి మనకు? దీర్ఘచతురస్రాకార
పట్టకము. ఇది పట్టకము, ముందుగా పట్టకము, దాని యొక్క అంచు అడుగు భాగం మనకు దీర్ఘచతురస్రాకారంలో ఉంది. కాబట్టి ఇది దీర్ఘచతురస్రాకార పట్టకము. అదేవిధంగా రెండవది మనకు అడుగు భాగం త్రిభుజాకారంగా ఉంది. మరియు ఇది పట్టకము. కాబట్టి ఇది త్రిభుజాకార పట్టకము. మూడవది అడుగు భాగం పంచభుజి ఉంది. కాబట్టి ఇది పంచభుజి ఆకార పట్టకము. అట్లాగే చివరిది షడ్భుజాకార పట్టకము. అట్లాగే ఇక్కడేంది పిరమిడ్లకు వచ్చేసరికి అడుగు భాగం దీర్ఘచతురస్రంగా ఉంది కాబట్టి దీర్ఘచతురస్రాకార పిరమిడ్. ఇది త్రిభుజాకార పిరమిడ్. అయితే త్రిభుజాకార పిరమిడ్ను గుర్తుపెట్టుకోండి, మనం పలు సందర్భాలలో చతుర్ముఖి అంటుంటాం. చంద్రముఖి కాదు, చతుర్ముఖి. అంటే దీనికి 4 తలాలు ఉంటాయి. కింద 3 భుజాల పైన 3 తలాలు, కింది తలం, మొత్తం 4 తలాలు ఉంటాయి. కాబట్టి దీన్ని త్రిభుజాకార పట్టకాన్ని మనం, త్రిభుజాకార పిరమిడ్ని మనం చతుర్ముఖి అంటుంటాం. త్రిభుజాకార పిరమిడ్ను చతుర్ముఖి అంటాం. అట్లా ఇది అడుగు భాగం కింద పంచభుజి ఉంది కాబట్టి ఇది పంచభుజాకార పిరమిడ్. ఇది షడ్భుజాకార పిరమిడ్. అట్లాగే ఇప్పుడు ఇక్కడ కూడా మీకు కొన్ని పటాలు ఇచ్చినాం. అవి ఏంటంటే చూడండి, ఇదేంటి, పైన అన్ని పట్టకాలు ఇచ్చాం, కిందన్ని పిరమిడ్లు ఇచ్చుకోవడం జరిగింది. మొదటిది ఏంటిది, ముందుగా మనకు ఎదుటి భాగం ఏ ఆకారంలో కనబడుతుంది, త్రిభుజాకారం కనబడుతుంది. మరియు ఇది పక్క భాగాలు దీర్ఘచతురస్రాలై ఉన్నాయి. కాబట్టి ఇదేంటి, త్రిభుజాకార పట్టకము. తర్వాత ఎదురు మనకు చతురస్రం ఉంది కాబట్టి ఇది చతురస్రాకార పట్టకము. అట్లా ఇవి ఎదురెదురు తలాలు ఎట్లా ఉన్నాయి, సమాంతర తలాలు దీర్ఘచతురస్రాకారంగా ఉన్నాయి కాబట్టి దీర్ఘచతురస్రాకార పట్టకము. సో అడుగు భాగం పంచభుజాకారం ఉంది కాబట్టి పంచభుజాకార పట్టకం. ఇది షడ్భుజాకారం ఉంది, షడ్భుజాకార పట్టకం. ఇది అష్టభుజాకార పట్టకం. ఎందుకంటే భుజాలు ఎన్ని ఉంటే ఆ భుజాకార పట్టకం ఉంటాయి. 7 ఉంటే సప్తభుజాకార. సప్త అంటే 7, నవ అంటే 9, దశ అంటే 10 అట్లా. మరి పిరమిడ్లు ఇవి. మరి ఆ అడుగు భాగం త్రిభుజాకారం ఉంది కాబట్టి త్రిభుజాకార పిరమిడ్. ఇది దీర్ఘచతురస్రాకారం ఉంది కాబట్టి దీర్ఘచతురస్రాకార పిరమిడ్. పిరమిడ్ కాదు, పట్టకం వచ్చింది. దీన్ని సెర్చ్ చేద్దాం మనం. చూడండి, చతురస్రాకార పిరమిడ్. అదేవిధంగా ఇక్కడ అడుగు భాగం దీర్ఘచతురస్రాకారంగా ఉంది కాబట్టి ఇక్కడ అడుగు భాగం దీర్ఘచతురస్రాకారంగా ఉంది కాబట్టి ఇది దీర్ఘచతురస్రాకార పిరమిడ్. అట్లాగే ఇది అడుగు భాగం పంచభుజ ఆకారం ఉంది కాబట్టి పంచభుజాకార పిరమిడ్. ఈ విధంగా మనం పేర్లు పెట్టుకుంటుంటాం. ఓకే, ఇంతటితో మనం ఈ తరగతిని ముగిద్దాం. తర్వాత తరగతిలో మళ్ళీ కొత్త అంశాలతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు, బాయ్.